26వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సహోదరి సహోదరులారా, దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు. మన జీవిత కాలంలో ఎన్నో కష్టాల గుండా, పోరాటాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని బాధలను, కష్టాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఈ బాధల వలన, కష్టాల వలన మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాము. ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. మన బాధను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. ప్రభువునకు మరుగైనది ఏదీ లేదు. చీకటి తర్వాత ఎలాగైతే వెలుగు వస్తుందో, మన శ్రమల కాలం పూర్తయిన తర్వాత తప్పకుండా సంతోషమైన రోజులు వస్తాయి. ప్రభువు అనుమతించిన ప్రతి శ్రమ మన మేలుకే. శ్రమల కాలంలో మనము లోకమునకు దూరమై ప్రభువునకు దగ్గరగా జీవిస్తాము. విశ్వాసంతో బలంగా ప్రార్థించగలుగుతాము. ఒకవేళ మీరు ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నారేమో, ఎన్నో వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారేమో, లోపల ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నారేమో, బాధపడవద్దు. త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. విశ్వాసంతో ప్రభువు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టండి. ప్రభువే అద్భుతంగా మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము అనుభవిస్తున్న శ్రమలకు కారణం మా పాపమే, లేదా ఇంకా ఏ కారణమైనా అయ్యుండొచ్చు తండ్రి. కలకాలము శిక్షించే దేవుడవు కాదు ప్రభువా. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి తండ్రి. దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే గొప్ప దేవుడవు ప్రభువా. ఈ శ్రమల కాలంలో మీకు దగ్గరగా జీవించడానికి, విశ్వాసంతో ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రతి కష్ట పరిస్థితుల్లో కూడా మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. మేము అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని బాధ పెడుతూ కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.